అందరికీ నమస్కారం. నోరూరించే రుచులతో మిమ్మల్నందరినీ అలరించే కార్యక్రమం ఈ వారానికి స్వాగతం సుస్వాగతం. ఈ వారంలో మన వెజిటబుల్ టమాటాతో మరి రుచికరమైన వంటలు చూస్తున్నాం కదా. ఈ రోజు టమాటాతో నేను మీ ముందుకు తీసుకొని రాబోతున్నాను కర్ణాటక స్పెషల్ టమాటా సారు. మరి కర్ణాటక వంటకం టమాటా సార్ని చేసేద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేద్దాం. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని మనం సారు అంటే చారు అండి. ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కోలా పిలుస్తూ ఉంటారు కదా. కానీ ఇది వంట ప్రాసెస్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. మనం రెగ్యులర్ గా చేసుకునే చారులా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. చేస్తుంటే మీకు తెలిసిపోతుంది. ఇలా నేను ఒక కప్ సన్నగా, అంటే మరీ సన్నగా కాకుండా ఇలా కాస్త పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నా ఈ ఉల్లిపాయ ముక్కల్ని, ఈ ఒక కప్పు ఉల్లిపాయ ముక్కల్ని నేను ఒక గిన్నెలో వేసేస్తున్నాను. దీంట్లో ఇవి ఉడకడానికి సరిపడే వాటర్ వేసుకుంటున్నాను. కొంచెం జస్ట్ అవి ఉడికితే సరిపోతుంది అనమాట. ఇది మీరు కాస్త ఉడికించాలి, కాస్త మెత్తగా అయ్యేంత వరకు ఉడికించాలి. కర్ణాటక చాలా రకాలు ఉంటాయి. మీకు బెంగళూరు బిస్మిల్లాబాద్ తిన్నారు కదా, ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటుంది. మనం బిస్మిల్లాబాద్ లాగే ఇక్కడ పులావ్ చేసిన కిచిడి చేస్తూ ఉంటాం, వాళ్ళు డిఫరెంట్ గా చేస్తారనమాట. బట్ ఇది కూడా, ఈ చారు కూడా మీరు ఉల్లిపాయలు ఏం చేస్తారు, చారు మరిగేటప్పుడు అంటే మనం చింతపండు రసం వేసేసి అది కాస్త మరుగుతున్న సమయంలోనే మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అవన్నీ వేసి మరిగిస్తూ ఉంటాం. చాలా చోట్ల రసంలో ఉల్లిపాయలు కూడా వేయరనమాట, సాంబార్లో మాత్రమే యూజ్ చేస్తూ ఉంటారు. సో ఈ ఒక కప్పు మనం ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాం కదా, ఇది ఉడకడానికి ఒక 5 minutes పడుతుంది. మనం వెయిట్ చేద్దాం ఈ లోపు. ఓకే, మనకి ఆనియన్స్ సాఫ్ట్ అయిపోయాయి. మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. కొద్దిగా ఇవి చల్లగా అవ్వాలండి. ఈ లోపు వీటిని ఏం చేద్దామంటే ఒక బౌల్లో తీసేసుకుందాం. ఈ ఉల్లిపాయ ముక్కల్ని కాసేపు పక్కకు పెట్టుకుందాం, కాస్త చల్లగా అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను ముందుగానే టమాటాలని ఇలా ఉడకపెట్టి తీసుకున్నానండి. ఒక 20 నిమిషాలు ఉడికిన తర్వాత దాని పైన స్కిన్ మొత్తం తీసేసిన తర్వాత అది ఇలా తయారవుతుంది అనమాట. సో స్కిన్ ఎక్కడా లేకుండా తీసుకోండి, బెటర్. అది మనకి తినేటప్పుడు లేకపోతే మీకు అది ఎలా ఉంటుందంటే అది ఉడకదు కంప్లీట్ గా, మధ్యలో పంటి తగులుతూ ఉంటుంది, తినేటప్పుడు వీలుగా కూడా ఉండదు అనమాట. అందుకే ఆ స్కిన్ తొలగించేయాలి. సో ఇప్పుడు ఒక జార్ తీసుకొని దీంట్లో మనకి ఈ సారుకి కావాల్సినవి ఏమేంటో అవన్నీ వేసి గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ముందుగా ఈ టమాటా ముక్కలు, దీన్ని మనం జస్ట్ ఒక్కసారి మీరు ఇలా స్పూన్ తో అన్నా కూడా ఇవి ముక్కలు అయిపోతుంది. జస్ట్ మరీ మీరు వేసినప్పుడు అలా ఉండకుండా గ్రైండ్ అయిపోతుంది కాబట్టి మీకు చాలా సాఫ్ట్ గా ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఇంకాస్త ఈజీ అవుతుంది అనమాట ఇలా కట్ చేసుకుంటే. ఇలా వేసేసుకున్నాను దీన్ని. అంటే మీకు ఎంత కావాలి ఆ క్వాంటిటీ అంటే దాన్ని బట్టి మీరు టమాటాలను ఉడికించుకోవాలి. దీంట్లో కొద్దిగా కారం, ఒక 2 స్పూన్లు పచ్చి కొబ్బరి తురుము, టేస్ట్ కోసం, చిక్కదనం కోసం పచ్చి కొబ్బరి తురుము. కొబ్బరి ఎంత తింటే అంత మంచిదండి, అందుకని ఈ పచ్చి కొబ్బరి తురుము మొత్తం వేస్తాను నేను. ఇది ఎండు కొబ్బరి కాదు కాబట్టి ఎక్కువ వేసుకుంటే ఆయిల్ స్మెల్ వస్తుంది అనుకోవాల్సిన అవసరం లేదన్నమాట. పచ్చి కొబ్బరి ఎంత తిన్నా కూడా మంచిదే. దీంట్లోనే సాంబార్ పౌడర్ మీకు మార్కెట్లో దొరుకుతుంది, లేకపోతే మీకు ఎలా తయారు చేసుకోవాలో కూడా తెలుసు కదా. సో అలా తయారు చేసి పెట్టుకున్న ఈ సాంబార్ పొడిని ఒక 2 టీ స్పూన్లు వేసేసాం కదా. ఇప్పుడు మనం ఉడికించుకున్నాం కదా ఉల్లిపాయల్ని, ఆ ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకుందాం. వీటన్నిటిని కలిపి చక్కగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. కొంచెం వాటర్ గానే వస్తుంది, ఎందుకంటే దీంట్లో టమాటా వేసాం కదా. ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేసుకుందాం.
ఓకే, చూసారా మంచి థిక్ పేస్ట్ గా వచ్చింది ఇది. దీంట్లో సాంబార్ పొడి వేసాం కదా, మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని దీని మీద రసం తయారు చేసుకోవడానికి కావాల్సిన గిన్నె పెట్టుకుందాం. ఇప్పుడు దీంట్లో మనం తయారు చేసుకున్న ఈ పేస్ట్, ఆనియన్స్, టమాటా అన్ని వేసి తయారు చేసుకున్నాం కదా, ఈ పేస్ట్ వేసేసుకుందాం. దీంట్లో ఏంటంటే మనకి సరిపడా వాటర్ పోసుకోవాలి. ఇది మరీ సాంబార్ అంతగా గట్టిగా ఉండదు, అలాగే మనం చేసుకునే రెగ్యులర్ చారు లాగా అంత పలుచగా కూడా ఉండదు, కొంచెం మధ్యలో కాస్త తిగ్గానే ఉంటుంది. ఇవి మాత్రం సరిపోతాయండి వాటర్. దీంట్లోనే కొంచెం సరిపడా ఉప్పు వేద్దాం. కానీ మన ఇండియాలో దొరికే అన్ని వెరైటీస్ కానీ అంత టేస్ట్ కానీ మీరు వేరే ఏ కంట్రీకి వెళ్ళినా దొరకదండి. అబ్బా, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ముందు మన ఇండియన్ కనుక వేరే కంట్రీకి వెళ్తే ఫస్ట్ ఫీల్ అయ్యేది ఫుడ్. ఎందుకంటే మనం ఇక్కడ చాలా టేస్టీగా ఉంటాయి అనమాట. ప్రతి ఒక్కటి జాగ్రత్తగా వేసి స్పైసెస్ కానీ ఇవన్నీ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం. జస్ట్ ఇది కాసేపు మనం ఆల్రెడీ టమాటాని ఉడికించుకున్నాం, ఉల్లిపాయలను ఉడికించుకున్నాం, దాన్ని మెత్తగా పేస్ట్ చేసుకున్నాం కదా, ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం కూడా లేదు. దీంట్లో పచ్చిది ఏది లేదు, అన్ని ఉడికినవే ఉన్నాయి. కాస్త ఉడికితే సరిపోతుంది అనమాట. మనం నీళ్లు వేసాం కదా, ఆ నీళ్లు కాస్త వేడైతే సరిపోతుంది అంతే. అంతసేపు మనం దీన్ని ఉడికించుకుందాం. వావ్, మనకి అయిపోయిందండి. ఇది చూస్తున్నారు కదా, దగ్గరికి వచ్చేసింది అనమాట. సో ఆ బబుల్స్ కూడా వస్తున్నాయి కాబట్టి కంప్లీట్ అయినట్టు. దీంట్లో మనం ఇప్పుడు మనం రెగ్యులర్ గా చేసుకున్నట్టే ఇంకొక స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి దీంట్లో మనం పోపు చేస్తాం అన్నమాట. కానీ ఈ పోపు రెగ్యులర్ గా మీరు ఇంట్లో దేంతో చేస్తూ ఉంటారు? ఎక్కువ శాతం అయితే నూనెతో కదా. ఇప్పుడు దీంట్లో మాత్రం నేను నెయ్యి యూజ్ చేస్తున్నాను. కొద్దిగా నెయ్యి, అది కాస్త మెల్ట్ అవనిద్దాం. మామూలుగా పప్పులో మీరు నేతితో పోపు పెడుతూ ఉంటారు కదా, చాలా తక్కువ. దాంట్లో కూడా మనం మామూలుగా రెగ్యులర్ గా లీఫీ వెజిటబుల్స్ తో టమాటాతో చేసిన దాంట్లో అయితే పెట్టరు. ఎప్పుడైనా మామిడికాయ పప్పు చేసినప్పుడు అలా ఈ ఘీతో పోపు చేస్తే అబ్బా, ఆ పోపు స్మెల్ కి పక్కింటి వాళ్ళు ఎదుటి వాళ్ళు మన ఇంటికి వచ్చి అడగాల్సిందే ఈ రోజు ఏం చేశారు అని. వెల్, ఇది మెల్ట్ అయింది కదా, దీంట్లో కొంచెం ఆవాలు, ఓకే, దీంట్లో కొంచెం ఆవాలు వేసాం కదా, దాంట్లోనే కాస్త ఫస్ట్ ఫ్లేవర్ కోసం, మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది దానికోసం మనం ఇంగువ అండ్ దీంట్లో కర్రీ లీఫ్, కరివేపాకు కూడా కొద్దిగా. మనం నెయ్యి ఎక్కువ వేసుకోలేదండి, కొంచెమే వేసాం. ఎందుకంటే మనం ఈ ఫ్లేవర్ ఎక్కువగా మీకు డామినేట్ చేసేస్తూ ఉంటుంది. నెయ్యి వేస్తే ఆ నేతి ఫ్లేవరే మనకు వస్తూ ఉంటుంది. కానీ ఈ ఫ్లేవర్ మనం ఎంజాయ్ చేయాలి అంటే కొంచెం ఘీ తక్కువ వేసుకొని ఈ పోపు చేసుకోవాలన్నమాట మనం. ఓకే, సో ఇది అయింది కదా, స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు మనం ఈ పోపుని దీంట్లో ఇలా మరుగుతున్న దాంట్లోనే ఈ సారులోనే వేసేసుకోవాలి. మామూలుగా రెగ్యులర్ గా అయితే మనం ఇంట్లో ఏం చేస్తూ ఉంటాం తెలుసు కదా మీకు. ఎందుకంటే ఈ ఫ్లేవర్స్ అన్ని ఇప్పుడు నాకు పోపు కంప్లీట్ అయినట్టు అనిపిస్తుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. పైనుంచి కొంచెం కొత్తిమీర, అలాగే మనం ఇంట్లో చింతపండు కానీ మాక్సిమం చింతపండు యూజ్ చేస్తూ ఉంటాం. లేకపోతే ఎప్పుడైనా మామిడికాయ ఉన్నప్పుడు ఆ పల్ప్ తీసి దాంతో రసం చేయడం చేస్తాం. దీంట్లో మాత్రం నేను నిమ్మకాయ యూజ్ చేస్తాను అన్నమాట ఆ పులుపు కోసం. ఇలా ఒక నిమ్మకాయ బద్దని ఇలా, అంటే మనకి తగినంత పులుపుని బట్టి. చాలా మంది ఎక్కువ పులుపు తినడం ఇష్టపడరు, కొంతమందికి బాగా ఇష్టం పులుపు అంటే. నేను కొంచెం ఎక్కువ పులుపు తింటూ ఉంటాను.
వెల్, ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇది కరెక్ట్ గా మనం ఎంత కావాలనుకుంటే అంత, నేను కావాలనుకున్న అంత తిగ్గా ఉందన్నమాట. ఇప్పుడు దీన్ని నేను బౌల్లోకి తీసేసుకుంటాను. సాంబార్ పొడి, పైగా దాంట్లోనూ ఇంగువ. బా, ఇంట్లో 4 రకాల కూరలున్నా కూడా మనకి రసం కావాల్సిందే. జస్ట్ పైనుంచి కొంచెం కొత్తిమీర. వావ్, వేడి వేడిగా ఉన్న ఈ కర్ణాటక వంటకం సారు రెడీ అయిపోయిందండి, మన టమాటా సారు. సో దీన్ని టేస్ట్ చేసేస్తాను ఇప్పుడు నేను. వావ్, వేడి వేడి అన్నంలో బా ఈ టమాటా సారు వేసుకొని తింటే ఆహా, రోజు ఒక కప్ తినేవాళ్ళు 2 కప్పులు తినాల్సిందే అండి. అమేజింగ్ ఉందన్నమాట. మరి ఇంత మంచి ఈ కర్ణాటక వంటకం అయిన మన టమాటా సార్ని మీరు కూడా తయారు చేసుకోవాలనుకున్నారా? ఆలస్యం ఎందుకు, దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం నోట్ చేసుకోండి. కర్ణాటక వంటకం టమాటా సారు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: టమాటాలు, పచ్చి కొబ్బరి తురుము, కరివేపాకు, కారం, ఉల్లిపాయ ముక్కలు, నిమ్మకాయ ముక్కలు, కొత్తిమీర, ఉప్పు, ఇంగువ, సాంబార్ పొడి, ఆవాలు, నెయ్యి. టమాటా సారు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు వేసి కొన్ని నీళ్లు పోసి ఉడికించాలి. అది బాగా ఉడికాక ఒక బౌల్లోనికి తీసుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ఉడికించి పొట్టు తీసిన టమాటోలు, కారం, పచ్చి కొబ్బరి తురుము, సాంబార్ పొడి, ఉడికించిన ఉల్లిపాయ ముక్కలు వేసి మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పై ఒక బాండి పెట్టి మిక్సీ చేసుకున్న టమాటో పేస్ట్ వేసి సరిపడా నీళ్లు, తగినంత ఉప్పు వేసి ఉడికించాలి. అలా బాగా ఉడికాక స్టవ్ పై మరొక బాండి పెట్టి నెయ్యి వేసుకుని, నెయ్యి కరిగాక ఆవాలు, కొంచెం ఇంగువ, కరివేపాకు వేసి అది చిటపట అనగానే మరుగుతున్న సాంబార్లో వేసి కొంచెం కొత్తిమీర, ఒక నిమ్మకాయ రసం వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైన కొంచెం కొత్తిమీర చల్లి సర్వ్ చేయాలి. అంతే, ఎంతో రుచికరమైన గుమగుమలాడే కర్ణాటక స్పెషల్ టమాటా సారు రెడీ. చూశారు కదండి, ఈ రోజు మన ఈ వారంలో టమాటా స్పెషల్ కర్ణాటక వంట టమాటా సారుని కర్ణాటక అయినా, తమిళనాడు అయినా, కేరళ అయినా, ఆంధ్రప్రదేశ్ అయినా, తెలంగాణ అయినా ఏ రుచినైనా మీ ముందుకు తీసుకొస్తుంది మీ ఈ వారం. ఇలాగే మరింత రుచికరమైన వంటతో మళ్ళీ మనం కలుసుకుందాం మన ఈ వారంలో. అంతవరకు చూస్తూ ఉండండి. నేను మీ గీతా భగత్. టేక్ కేర్, బాయ్.